ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోకి రెస్పాండ్ అయ్యి కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నేను ఒక్కదాన్నేనేమో ఆయన్ని మరణం తర్వాత తెలుసుకున్నాను, నాకేనేమో నా గుండెలోనే అంత బాధ ఉందేమో అని అనుకున్నాను. ఆయన మాటలు విన్నప్పుడల్లా కంట్లో నీళ్ళు నాకే తిరుగుతున్నాయేమో, నా ఇంట్లో మనిషి పోయినంత బాధ నేనే పడ్డానేమో అని అనుకున్నాను. కానీ నేను ఎప్పుడైతే ఆ వీడియో పెట్టానో చాలామంది నేను కూడా మరణం తర్వాత తెలుసుకున్నాను, నేను కూడా అట్లా ఫీల్ అవుతున్నాను, మీలాగే నేను ఫీల్ అవుతున్నాను అని మీరు చెప్పినప్పుడు నిజంగా ప్రతి ఒక్కరికి అన్ని కమెంట్స్ వచ్చినప్పుడు నేను అది గొప్పగా ఫీల్ అవ్వలేదు. కానీ కమెంట్ చేసిన ప్రతి ఒక్కరిని నిజంగా నా వాళ్ళు అని అనుకున్నాను, అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నాలా ఫీల్ అయ్యారు మీరు, నేను ఎట్లా ఫీల్ అయ్యానో అన్నాను, మన ఇంట్లో మనిషి అన్నట్టుగా నేను ఎట్లా ఫీల్ అయ్యానో సేమ్ అలానే మీరు ఫీల్ అయ్యారు చూడండి. నాకు అంతే దుఃఖం కలిగింది సిస్టర్, నాకు అంతే దుఃఖం కలిగింది. నాకు అలాగే అనిపిస్తుంది మీలాగే. మరణం తర్వాత నేను తెలుసుకున్నాను, అరే లేరేంటా, ఇంకా నేను కలవలేనా ఈ దైవజన్ని అని నేను కూడా అట్లానే అనుకున్నాను అని మీరు చెప్పిన. నేను సాధ్యమైనంత వరకు కమెంట్స్ చాలా వరకు చదవడానికి ట్రై చేస్తున్నాను, అవి లైక్ చేస్తున్నాను, కొంతమందికి రిప్లై ఇచ్చాను. కానీ ప్రతి ఒక్కరికి కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. మీరు మీలోని నాలోని ఒకటే రక్తం ఉంది, అందుకేనేమో మనందరము ఒకలాగే ఆలోచిస్తున్నాము, మనం అందరం ఒకేలాగా బాధపడుతున్నాము. ఒక ఇంటి బిడ్డ, మన ఇంట్లో బిడ్డే చనిపోతే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ మనం పడ్డాము. ఎందుకంటే మీలోని నాలోని ఒకటే రక్తం ఉంది, అదే యేసు రక్తం. నీ తండ్రి నా తండ్రి ఒకరే, ఆయనే యేసు, మన రాజు ఆయన. అందుకనే మనందరికీ ఆయనే రాజు కాబట్టి నీ రాజు అన్నప్పుడు మనకి కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి. థ్యాంక్ యూ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అలానే చాలామంది బాధపడుతున్నారు కదండి, మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, బాధపడకండి. నాకు ఒకటి అనిపించింది నిజంగా, ఇంతమంది ప్రభువా, నేను కమెంట్ చేసిన ప్రతి ఒక్కరి గురించి దేవా చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా, వీరి హృదయంలో దుఃఖం తీసివేయండి అని ప్రార్థన చేశాను. అయితే నాకైతే సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ప్రవీణ్ అన్న మరణం వల్ల ఇంతమంది తెలుసుకున్నారా, ఇంతమంది వాక్యం ఉన్నారా, అందులో అన్ని జనులు ఎంతమంది ఉన్నారో కదా. ఇందుకేనేమో దేవుడు అనుమతిచ్చాడు, ఇందుకేనేమో అంత ఉద్యోగం. అంటే ఆల్రెడీ క్రిస్టియన్స్గా ఉన్నాం మనందరం, ఆల్రెడీ దేవుని రక్షణ పొందుకున్న మనలో క్రిస్టియన్లో ఇంకొంచెం ఉద్యోగం పెరగడానికి, అన్ని జనులకి ఈ రాజు ఎవరో తెలియజేయబడ్డానికి, అసలు ప్రవీణ్ పగడాల ఎవరు అనేది తెలియజేయబడ్డానికి నువ్వు ఇంత తెలివైనోడివి, అది అందరూ వినాలి, నీ మాటలు అందరూ వినాలి అని దేవుడు అనుకున్నాడేమో. బహుశా ఈ ఉద్యోగం రావాలని అనుకున్నాడేమో. అందుకనే ఆయన మరణాన్ని దేవుడు ఎలో చేశాడు, అనుమతినిచ్చాడు. కొంతమంది అంటున్నారు, యేసుప్రభుని నమ్ముకున్నాను కదా, దేవుడు కాపాడేయచ్చు కదా మరి మీ ఫాస్టర్ గారిని, ఇట్లా కమెంట్ చేస్తారు కొంతమంది మతోన్మాదులు. వాళ్ళకి ఏంటో మత పిచ్చి కదా. నాకైతే నవ్వు వస్తుంది కొంతమంది మెసేజెస్ చూస్తుంటే, మీరు గొర్రెలు. సరే మేము గొర్రెలమే, ఏం చేయమంటారు, మేము తెలివైన వాళ్ళమే, కానీ స్వభావంలో మేము గొర్రెలమే. రకరకాల కమెంట్స్ చేస్తూ ఉంటారు కదండి, వాళ్ళందరినీ పట్టించుకోకండి. ప్రవీణ్ పగడాల గారిని తాగుబోతూ తిరిగిపోతూ ఇంకేదో అంటే అస్సలు పట్టించుకోకండి. ఎందుకంటే ఆయన మరణం వెనుక దేవుడి ప్రణాళిక ఉంది. నిన్ను నన్ను
మనందరము కూడా అతని మాటలు వినాలని, మనం మన రాజు గురించి తెలుసుకోవాలని, ఉద్యోగం రావాలని, అలాగే అన్ని జనులు కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. ఏ సేవకుడికి ఇవ్వని ఘనత ఈయనకి ఇచ్చారు. ఎందుకంటే నాకు తెలిసిన ఫాస్ట్ మీకు తెలియకపోవచ్చు, మీకు తెలిసిన ఫాస్ట్ నాకు తెలియకపోవచ్చు, కానీ ప్రవీణ్ పగడాల గారు అంటే ఈరోజు ప్రపంచానికి, మ్యాక్సిమం ప్రపంచానికి అందరికీ తెలుసు. అది షేక్ చేస్తుంది ఆ పేరు. ఓ ఇట్లానా సెర్చ్ చేస్తున్నారనమాట. ఇతను ఎవరు, హూ ఇస్ ప్రవీణ్ పగడాల, ఏం మాట్లాడారని చంపేశారంటున్నారు, ఏం మాట్లాడారని కొంతమంది యాక్సిడెంట్ అంటున్నారు, కొంతమంది తాగుబోతు అంటున్నారు, కొంతమంది లేదంటున్నారు. అసలు ఏంటి అని చెప్పేసి అసలు ఫస్ట్ అతను ఏం మాట్లాడారో ఫస్ట్ వింటే కదా మనకు తెలుస్తుందని సెర్చ్ చేసి చూస్తున్నారు ఆయన వాక్యాన్ని. ఎంత గొప్ప ఘనత కదా. కాబట్టి బ్రదర్, సిస్టర్, నిజంగా బాధపడకండి. ఇంకా దుఃఖం మనకు కలుగుతుంది, ఇంకా లేరే అంత గొప్పటి దైవజనులు లేడే అనే దుఃఖం మనకు కలుగుతుంది. చాలా ఘోరంగా కొట్టారే అనే బాధ కలుగుతుంది. కొట్టి ఇలా చేసింది కాక ఒక తాగుబోతు అని చెప్పేసి చిత్రీకరిస్తున్నారే అనే బాధ కలుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని తీర్పు ఎదుట ఎవ్వరు తప్పించుకోలేరు కదండి, ఎవ్వరు తప్పించుకోలేరు. సో ఇంకా మీ హృదయంలో ఉన్న బాధని తీసేయండి. దేవుడు ప్రణాళిక వలనే ఇలా జరిగింది. ఒక 100 years వరకు అన్న బ్రతికున్న అదే సువార్త చేస్తారు, అవే జ్ఞానవంతమైన మాటలు చెప్తూనే ఉంటారు. కానీ అది వినరేమో. ఒకవేళ ఆయన అన్ని రోజులు బ్రతికినా, అన్ని సంవత్సరాలు బ్రతికినా, సువార్త చేసిన ఆయన జ్ఞానవంతమైన మాటలు అందరూ వినేవాళ్ళు కాదేమో, నేను కూడా వినేదాన్ని కాదేమో. కానీ ఈ విధంగా జరగడం వల్లే నువ్వు, నేను, అందరం కూడా ఆయన మాటలు విన్న జ్ఞానంను నేర్చుకున్నాం. అయితే ఇంకోటి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, డియర్ సిస్టర్ అండ్ బ్రదర్, ప్రవీణ్ పగడాల గారిది సెల్ఫ్ యాక్సిడెంట్ అనివ్వండి, ఆత్మహత్య చేసుకున్నారనివ్వండి, ఇంకేదో యాక్సిడెంట్ అనివ్వండి, ఇట్లా అనివ్వండి, తాగుబోతు అనివ్వండి, తిరుగుబోతానండి, ఏదైనా అననివ్వండి, మీరు బాధపడకండి. ఎందుకంటే దేవుని క్యాల్కులేషన్స్ వేరే ఉంటాయి. అది మన ఊహకి అంతు చిక్కదు. ఒక వాక్యం నాకు జ్ఞాపకం వస్తుంది ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ వాక్యం ఉంటుంది. నాకు తెలిసి లాస్ట్లో ఉంటుంది. ప్రజలు నా నామం నిమిత్తము మిమ్మల్ని హింసించి, నిందించి, మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ధనము అధికమగును. అది ఆ వాక్యం నేను ఎప్పుడో చదివాను, అది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. నిజంగా అంతే కదా. జనులు ఆయన నిమిత్తం మనల్ని నిందించి, హింసించి, మన మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మనం ధన్యులమంట. కాబట్టి చెడ్డ మాటలన్నా పలుకుతున్నారు కదా ఇప్పుడు, అప్పుడు ఇంకా ధన్యులవుతారు. పరలోకంలో అతని ఫలము అధికమవుతుందని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా చింతించకండి. కానీ ఒకటైతే లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటి చెప్తున్నాను ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారి మీద మీకు ప్రేమ ఉంటే మీరు కూడా అతనిలాగా ధైర్యంగా చెప్పండి ఆయన రాజ్యం గురించి. అతనిలాగా ధైర్యంగా మాట్లాడండి. ఆయన చంపేసిన వారిని మనం ఏం చేద్దాం అంటే, అందరూ సెల్ఫ్ యాక్సిడెంట్ అంటున్నారు. ఓకే, ఒకవేళ చంపి ఉంటే, ఒక చంపిన వారు మనకు కనబడితే మనం ఏం చేస్తామండి? ఏం చేస్తాం చెప్పండి? క్షమిస్తాం. అదే కదా మన దేవుడు మనకు నేర్పింది, అదే కదా. ఎవరైనా క్రైస్తవులు అదే చేస్తారు. క్షమించండి, వాళ్ళ పాపను వాళ్ళే పోతారు. దేవుడే తీర్పు తీరుస్తాడు. పగ తీర్చుట నా పని అన్నాడు కదా. కాబట్టి మీరు దిగులు పడకండి. ఆయన కార్యములు
మన ఊహకి అంతు చిక్కవన్నమాట. కాబట్టి మీ హృదయంలో ఉన్న దుఃఖం అని తీసేయండి. మనుషులు ఈ లోకం ఏదైనా అనుకొని అన్నయ్య గురించి, కానీ మన హృదయంలో అతని స్థానం వేరు. మనం ఆల్రెడీ రక్షించబడిన ఒక నూతన ఉద్యమం మనలో నింపారు. అలానే మీకు వాళ్ళని చంపిన వాళ్ళని ఏదైనా చెయ్యాలి అంటే కసిగా ఏం చేస్తారంటే మీరు కూడా సువార్త చేయండి, మీరు కూడా ధైర్యంగా మాట్లాడండి. వీలుంటే మీరు కూడా జ్ఞానాన్ని ఎర్న్ చేసుకోండి. రామాయణం, మహాభారతం, అవి ఇవి అన్ని గ్రంథాలు చదివేయండి. అండ్ ఇంకేదైనా వీలుంటే వేరే దేశాలకు కూడా వెళ్ళి అక్కడ ఏదైనా ఒక మతం ఉండి వాటి గ్రంథాలు కూడా ఏమైనా ఉంటే వాటిని కూడా చదివేసి వాటి నాలెడ్జ్ని కూడా మీరు ఎక్కువ చేసుకోండి. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని దేవుని రాజ్యం గురించి చెప్పండి. అదే మనం చేయవలసిందే. థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది కాదు, నా హస్బెండే నాకు చెప్పారు, అంటే పోలీస్ వాళ్ళు వీళ్ళు సెల్ఫ్ యాక్సిడెంట్ అంటున్నారు, నువ్వేమో చంపేశారని చెప్పేసి అంటున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండు, అట్లా అనకూడదు కదా, మళ్ళీ అట్లా పెట్టకు అది ఇది అని. ఆయన కొంచెం అంటే నా మీద ప్రేమతో అట్లా అంటున్నారు. అయితే ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంతమందిని ఏం చేస్తారు చెప్పండి. అందరికీ తెలుసు అది ఏంటి అనేది. అయినా ఇన్వెస్టిగేట్ చేసిన వాళ్ళు ఇది సెల్ఫ్ యాక్సిడెంట్ అంటే ఇంకా ఏం చేయగలము? సరే సెల్ఫ్ యాక్సిడెంటే, అవును, అయితే ఏంటి? మేము మిమ్మల్ని క్షమించేస్తున్నాం, మరి దేవుడు క్షమిస్తాడో లేదో ఆయన ఇష్టం. పగ తీర్చుట నా పని అని దేవుడు అన్నారు. మా అందరికైతే దుఃఖం కలుగుతుంది. క్షమించండి, అందరినీ క్షమించండి. అందరి గురించి ప్రార్థన చేద్దాం. అందరూ మారాలి, అందరూ రక్షించబడాలని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. God bless you.